ఫిష్ ఫ్రెష్గా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత దీనికి సరిపడా కారం వేసుకుందాం. ఇంకా సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ ఇలా కారం వేసేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మసాలా, ఇది ధనియాల పౌడర్ వేసుకుందాం. గరం మసాలా, గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే నిమ్మకాయ రసం పిండుకుందాం. ఇలా నిమ్మకాయ రసం పిండుకొని మొత్తం పిండేసుకో. ఏడుతాడు పోయలు. ఇలా నిమ్మకాయ దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. మొత్తం ముక్కలకు పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకు పట్టేలాగా అంతా స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక 15 మినిట్స్. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి ఫిష్ తీసేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఇలా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలు వేసుకొని వేయించుకుందాం. ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టుకోవాలి. దూరం ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని ముక్కలు అయిపోయే వరకు వేయించుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయితే తీసేసుకోవాలి. అంతే, ఫ్రై రెడీ. అన్ని ముక్కలు ఇలాగే ఫ్రై చేసుకుంటూ వేసుకోవాలి.